అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులైనటువంటి కందగడ్ల స్వామి గారిని, గడ్డం జగన్నాథం గారిని తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి అనుభవిస్తున్నట్టు ఈ ఇరావతి అనిల్ కుమార్ గారిని, కాంగ్రెస్ నేత అయినటువంటి గుండు సుధారాణి గారిని ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. వాళ్ళు దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఎందుకు అంటే అఖిల భారత మహాసభలు నిర్వహించారండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అటువంటి మహాసభలో రేవంత్ రెడ్డి గారు చేనేతకు రుణమాఫీ చేస్తామని జీవో రిలీజ్ చేశారండి. ఆ జీవో రిలీజ్ చేసి కూడా నేటికి దాదాపు 60 రోజులు 70 రోజులు వస్తుంది. మరి ఏ చేనేత కార్మికుడికి ఈ రుణమాఫీ అయింది? మీరేమైనా చెప్పగలరా అని ఈ సంఘం నాయకులని, ఈ పార్టీ పదవులు అనుభవిస్తున్నటువంటి ఈ నాయకులని నేను ప్రశ్నిస్తున్నానండి. ఎందుకు అంటే అందాల బామల బిందు కోసమే దాదాపు ఒక్క రాత్రి కోసమే 35 కోట్ల రూపాయల హంపాటు చేసిన ఈ రేవంత్ రెడ్డి గారు నా చేనేత కార్మికుల ఆకలితో చస్తున్న నా చేనేత కార్మికుల కోసం ఎందుకు రుణమాఫీ చేయడం లేదో మీరేమైనా వాళ్ళని గల్లలు బట్టి అడిగే అంత దమ్ము మీ కాడ ఉందా? లేకపోతే ఈ పదవులకు మీరు ఎలా అర్హులుగా అవుతారో మీరు చెప్పగలరా ఈ సమాజానికి? ఎందుకంటే అఖిల భారత మహాసభల సందర్భంగా మీరే వాళ్ళ గురించి గొప్పగా చెప్పారు. మనకు ఒక అద్భుతమైన నాయకుడు దొరికిండు, ఇక మన చేనేత రంగం దశ దిశలా వ్యాపింపిస్తుందని చెప్పారండి. మరి ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న దుబ్బాకలో కూడా ఒక వ్యక్తి, ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాండి. కరీంనగర్ లో చేసుకున్నారు. ఇలా ఎక్కడ చూసినా కూడా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి వారిని మీరేమైనా పరామర్శించారా? ఈ ఆత్మహత్యల గురించి మీరేమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అటువంటి చేతగాని మీరు ఈ సంఘంలో నాయకత్వంగా ఎలా ఉండగలుగుతారు? ఈ పదవులకు మీరు ఎలా అర్హులో ఈ జన సమాజానికి, పద్మశాలి సమాజానికి మీరేమైనా చెప్పగలరా? చెప్పండి సార్ దయచేసి.